హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు బాగున్నారా లేదా కమెంట్లో చెప్పండి. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా. దానికి కావాల్సినవి చూడండి, మీకు కూడా తెలుసు. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, పుదీనా, బఠానీ, గరం మసాలా, టమాటా. ఇంత టమాటా నేను వేయను, కూరలో కూడా కోసుకున్నా. చికెన్ తెచ్చండి, ఇగో నా కొడుకు చికెన్ ఉంది, వండుతా. ఇలా మొత్తం ఏంది కాలీఫ్లవర్, క్యారెట్ ఇవన్నీ నేను నీళ్ళల్లో ఉప్పేసి నానబెట్టుకున్నా కొంచెం. ఎందుకంటే ఇవి ఆలుగడ్డలు కొంచెం చేంజ్ అవుతాయి కదా, కలర్ చేంజ్ అవుతాయి. అందుకని కొంచెం ఉప్పేసి ఇందులో కొంచెం అట్లనే ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి ఈ మూడు ఇంట్లోనే వేసి పెట్టుకున్నా. ఈ పువ్వు, గోబీ పువ్వు, క్యారెట్, ఆలుగడ్డ ఈ నీళ్ళలో వేసి పెట్టేసుకున్నా. కొత్త గెటప్ ఏం కాదు, అది పాత గెటప్. కానీ ఈ టమాటా మాత్రం నేను వేసుకోండి ఫ్రెండ్స్. నేను కొన్ని ముక్కలు ఇన్ని వేసుకుంటా అన్ని కూరలకి. చికెన్ చేస్తున్నా, వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా. ఇవన్నీ అయితే చూపించిన. జస్ట్ ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ ఇది నూరి పెట్టుకున్నా. నేను చేస్తా చూడండి. ఇప్పుడు నూనె పోసుకుంటున్నా. నెయ్యి కూడా ఉంటే వేసుకోవచ్చు, కాకపోతే వద్దు నెయ్యి. నూనెలోనే చేసుకుందాము. ఈ మధ్య నేను నూనె ఎక్కువ వస్తున్నా, నూనెనే వాడుతున్నా. నెయ్యి అవి వాడట్లేదు, ఎందుకో నాకు నచ్చట్లేదు. కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడు ఇది అన్నంలో పోసుకొని తినొచ్చు, ఏం కాదు. బిర్యానీ మసాలా మర్చిపోయినా. బిర్యానీ మసాలా ఆకు ఏమంటారు ఈ ఆకుని? బిర్యానీ ఆకే కదా. కొంచెం వేసి పెట్టుకున్నాను. ఇంకా చాలు. కూరలకు కూడా వేస్తా నేను, అన్ని గరం మసాలా కూరలకు కూడా వేస్తా. ఆకేసేసిన ఫ్రెండ్స్ చూడండి. నా కొడుకు పని చేసిందంట వీడియో. ఇగో చెక్క వేసుకుంటున్నా. ఇంత చెక్క చాలు. అన్ని కొంచెం కొంచెం వేసుకున్నా. లవంగా, సాజీరా, ఇగో లవంగా సాజీరా వేస్తున్నా. ఇవి కొన్ని అన్నంలో పెట్టుకుంటున్నా లవంగాలు. ఇవి కొన్ని కూరలకు పెట్టుకుంటున్నా. ఇవి కూరలకు పెట్టుకుంటున్నాను. ఇంకా అవి వేసుకున్నాం, మనం ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. నేను పొట్టి, నాకు కనబడ స్టవ్. నేను దీని సాయంతో నేను అన్నీ చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఒకటేసారి వేసేసుకున్నాను. పలపాలు అంటున్నాయి. అది అయిన తర్వాత కూరగాయలన్నీ వేసి పెట్టుకోవడం అంతే కదా. మీరు ఎట్లా చేస్తారో నాకు చెప్పండి. నేనైతే ఇదే రకంగా చేస్తాను. అందరూ ఇదే రకంగా చేస్తారని నేను అనుకుంటున్నా. నేనైతే ఇట్లనే చేస్తా, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. నేను చేస్తే మా కోడలకు చాలా బాగా నచ్చుతుంది. అత్తయ్య ఏం చేశారు అంటది మా కోడలు వచ్చి. ఇది వేసుకుందాము, ఇది బఠానీ వేసుకుందాము. ఇవి కూడా వేయాలి కదా నూనెలో, కాస్త వేసేస్తున్నాం. సండే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు. ఈరోజు కోడలికి ఆఫీస్ ఉందంట, లేదంట. అది మధ్యలో ఎప్పుడో మంగళవారం ఎప్పుడో ఇస్తారంట, లేదని. ఇంకా అప్పుడు ఉంటుంది. ఇంక ఈరోజు సండే కదా, ఉంటుందేమో 2 పూటలు చేద్దామని చెప్పేసి నేను ఇవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. లేట్గానే వెళ్ళిపోయింది. ఈరోజు ఉందత్తమ్మ నేను వెళ్ళిపోతున్నాను అన్నది. సరే ఇంకా ఏం చేస్తాం, ఆఫీస్ అన్న తర్వాత రమ్మన్నప్పుడు పోవాల్సిందే కదా. అందుకని నేనే చేస్తున్నా. వంట అయితే ఎక్కువ నేనే చేస్తా, పొద్దున సాయంత్రం. ఆమె బయట పనులు చేసుకుంటుంది. వంట అయితే ఆల్మోస్ట్ మొత్తం నేనే చేస్తా. కూరగాయలు వేసుకుందాం, మళ్ళీ అన్ని మొత్తం కూరగాయలు వేసేసుకున్నాం. ఇది బిర్యానీ పులావా మమ్మీ? వెజిటేబుల్ పులావు. కాకపోతే నువ్వు చికెన్ తెచ్చుకుంటా అన్నావు కదా, పెరుగు రాయితా చేద్దాం అనుకున్నా, మళ్ళీ వేరే చేద్దాం అనుకున్నా కూర. నేనైతే సండే రోజు చికెన్ తింటాడు కానీ పెరుగు పచ్చళ్ళు తింటారా మమ్మీ? ఇక వెజిటేబుల్ బిర్యానీ అంటే నేను తింటా కదా, నేను చికెన్ తినను కదా. వెజిటేరియనా నాన్ వెజిటేరియన్?
నేను వెజిటేరియనే కదా, నేను తినను కదా, నేను నువ్వు ఇది తింటా. వెజిటేరియన్. నేను నా గురించి చేసుకుంటున్నా. ఇది చికెన్ అంటే ఈ మమ్మీ నేను చికెన్ తెచ్చుకుంటాను అన్నావు కాబట్టి తెచ్చుకోపో అన్న, తెచ్చుకున్నావు. సరే ఇంట్లోనే మనం కొంచెం ఉప్పు వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని ఇంత వేస్తున్నాను నేను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంత వేస్తున్నా. ఇది చాలా బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటే. ఇది కూరలకు పెడుతున్నా కొంచెము, ఇది కూరలకు చికెన్లకి. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఒకసారి ఫ్రెండ్ దాంట్లో పర్లేదు మనకి. ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కొంచెం సేపు మగ్గించుకుందాము. అది ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి కూరగాయలు మొత్తము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినా కదా, ఉప్పు వేస్తే తొందరగా అది కూడా ఇది కూడా మొత్తం మగ్గుతుంది. మంచిగా ఇదవుతుంది అన్నమాట. ఇది కూరగాయలు మగ్గుతాయి తొందరగా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం బాగా కలర్ వస్తుంది. ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, కలర్ వస్తుంది. ఉప్పు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయగానే ఉప్పు వేయాలి మనం. మంచి కలర్ వస్తుంది, అన్నం కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు వేస్తే. అట్లనే పచ్చివాసన పోతుంది అనేసి లాస్ట్కి మనము నీళ్ళల్లో వేసుకొని ఇది చేసుకున్నాం అనుకో, అది బాగుంటుంది. ఇప్పుడే వేసుకోవాలి. ఇగో నేను వేసినట్టు వేయాలి. చేయండి ఒకసారి, నేను చేసినట్టు చేసి చూడండి టేస్ట్ ఎట్లుంటుందో. అల్లం వెల్లిగడ్డ వేయంగానే ఫ్రెష్ వేయాలి, అది కూడా వేయంగానే ఉప్పు వేయాలి. ఆ ఉప్పు ఏమవుతుందంటే నీళ్ళల్లో ఉన్న నీరంతా దిగుతుంది, అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో ఉన్న నీరంతా దిగుతుంది. దిగేసి అదంతా ఏమవుతుంది అంటే ఇది ఈ వేడి గుంజుకుంటుంది అనమాట. గుంజుకొని అది మనకు ఒరిజినల్ మొత్తం బయటకు వస్తుంది. కూరగాయలది ఇళ్ళల్లో ఉన్న ఒరిజినల్ మొత్తం ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఒరిజినల్ ఫ్లేవర్ మొత్తము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ది, పుదీనాది, దాంది, పచ్చిమిరపకాయలది, పుదీనా వేస్తున్నా. ఇవన్నీ ఫ్లేవర్లు ఏమైతాయి అంటే ఉప్పు వేయంగానే అన్ని దిగిపోతాయి, నీళ్ళు అన్నీ దిగిపోతాయి. వీటిలో ఉన్న నీళ్ళన్నీ మనం మళ్ళీ కడుగుతాం కాబట్టి అన్ని నీళ్ళన్నీ గుంజుకొని మాడిపోతాయి. నీళ్ళన్నీ గుంజుకుంటాయి. గిన్నె గుంజుకొని నీళ్ళని తీసేస్తుంది. మనం పోసిన నూనె ఏదైతుందో ఆ నూనెలనే ఉడుకుతూ ఉంటుంది. ఉప్పు వేయంగానే ఆ నూనె మొత్తం గుంజుకుంటే ఉప్పు వేయంగానే మొత్తం తీసేస్తుంది. ఒట్టి నూనెనే ఉంచుతుంది, నూనెలో వీటిని మగ్గిస్తుంది. అప్పుడు టేస్ట్ ఉంటుంది మనకు. అట్లా చేస్తుందండి అంటారు కొంతమంది. అయితే ఎట్లా చేస్తారు, ఎవరు ఇష్టం ఆడదనుకో. కానీ కాకపోతే నేను ఇట్లా చేస్తాను, న్యాచురల్ నేను చెప్తున్నాను. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇది ఇట్లా మిగిలింది కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుంటాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూపిస్తాను నేను. ఎంత స్మెల్ మంచిగా వస్తుంది కదా రాజా, స్మెల్ బాగా వస్తుంది. చూడండి స్మెల్ మాకు వస్తుంది, పాపం మీకు వస్తలేదు. నేను టమాటాలు ఇగో ఇన్ని వేస్తున్నా. టమాటాలు వేసుకున్నాను, చాలా టమాటాలు ఉన్నాయి. నేను కొంచెం గరం మసాలా, కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటా. వేసుకుంటా సాల్ట్, పసుపు కొంచెం మూత పెట్టేస్తున్నట్టు నేను. కొంచెం కలిపి మూత పెడతా. గరం మసాలా తీసుకురా మూత పెట్టేస్తాం. ఇప్పుడు ఈ గరం మసాలా ఇగో ఇంత వేసుకుంటున్నా. కొంచెం గరం మసాలా ఒక స్పూన్ కూడా కాదు, కొంచెం టేస్ట్ గురించి కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే గరం మసాలా మొత్తం వేసుకున్నాం కాబట్టి మనం హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా. ఏదో ఇగో ఇట్లా ఉంటుంది. సగం కూరగాయలు కలవలేవు, కలర్ కాలేవు, సరిగా కలుపు. నాకు కనబడతలేదు. చూసుకో. పొయ్యి బండ ఎత్తు పెట్టించాడు మీ డాడీ. పాప మీ డాడీ లేదు కదా, నువ్వే పెట్టించుకున్నావు. అడగట్లకుండా చేసుకోవాలి. నూనె బాగా ఇది మొత్తం కొంచెం ఒక సెగదాకి మెత్తగా అయిపోతున్నాయి కూరగాయలు మొత్తం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తగినట్టు నీళ్ళు పోసేసుకుందాము. ఇప్పుడు ఫ్రెండ్స్, నేను 5 గ్లాసులు బియ్యం పోస్తున్నా, 10 గ్లాసులు నీళ్ళు పోస్తున్నా. ఒక గ్లాసుకు 2 గ్లాసులు అంటే. ఇంకా ఇవి మరిగిన తర్వాత బియ్యం పోసుకున్నాం. ఈ బియ్యం ఇక్కడ నానబెట్టి పెట్టేసిన నేను. మూత పెట్టుకున్నాము, మంట హైలో పెడుతున్నా. బియ్యం వేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇంకా నీళ్ళు మరిగినాయి, బియ్యం వేస్తున్నా. మంచి వాసన వస్తుంది, స్మెల్ భలే వస్తుంది స్మెల్. బిర్యానీ, వెజిటేబుల్ పులావ్ వెజిటేబుల్ పులావ్ బిర్యానీ అంటావు. టమాటా వేసి బిర్యానీ అంటారా మమ్మీ? అనొచ్చు, ఏమవుతుంది. పులావ్ అది బిర్యానీ లాగానే ఉంటుంది, కానీ కాకపోతే దాంట్లో పడ్డాయి ఏంటి కూరగాయలు. ఒకసారి ఇట్లా చేసుకున్నాను. కూరగాయలన్నీ పైకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు చేసుకొని ఎట్లుందో నాకు చెప్పండి. సరే, ఇక నేను కలుపుతున్నా. కలిపేసి మూత పెట్టి అయినాక నేను చూపిస్తాను, సరేనా ఫ్రెండ్స్?
నా వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ఎట్లా ఉంది చూడండి, కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ ఎట్లా ఉందో ఒక్కసారి తిని చెప్పండి. కాలుతుంది, వేడి వేడిగా ఉంది, సూపర్గా ఉంది. టేస్ట్ చాలా బాగుంది. చేసుకొని తిని నాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీరు కూడా ఇట్లా చేసి పెట్టండి. ఎంత బాగుంది చూడు. కాలీఫ్లవర్, టమోటా, క్యారెట్ అన్నీ, బఠానీ బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా చికెన్ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది. నాకైతే వద్దు, నేను రైతా చేసుకొని తింటుంది ఇంట్లో, నాకు ఇష్టం. అసలు అయితే సగం నేను నా గురించి చేసుకునేది, ఎందుకంటే వీళ్ళు చికెన్ తింటారు కాబట్టి. వీళ్ళకి వేరే బిర్యానీ చేస్తుంటే కానీ ఈ కూరగాయలన్నీ వేసుకొని చేసుకునేది మాత్రం నా గురించి. చాలా బాగుంది ఫ్రెండ్స్. నా కొడుకు తిని చూడు, నా ఒకసారి బాగుంటుంది. నేనైతే తింటున్నా ఫ్రెండ్స్, నేను ఆగలేను. మీరు కూడా చేసుకొని తిని చెప్పండి. నేనైతే తింటున్నా, నాకు ఆకలిస్తుంది. పొద్దున టిఫిన్ తిన్నా, దీన్ని చూస్తే నేను ఆగలేకపోతున్నా. తింటున్నా, పైన తిందమ్మా. ఇంకా నేను తినేది ఇట్లా. బాయ్.